కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తన కొడుకునే సుపారీ గ్యాంగ్తో హత్య చేయించాడు ఓ కసాయి తండ్రి. ఈ నెల 2న ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య ఉపాధి కోసం 2017లో విదేశాలకు వెళ్లాడు. అప్పటి నుంచి అంజయ్య భార్య శిరీషతో అతని తండ్రి గాదె లచ్చయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 2019లో అంజయ్య ఇంటికి తిరిగొచ్చాడు. తండ్రి తన భార్య మధ్య సంబంధాన్ని గుర్తించిన అంజయ్య తీరు మార్చుకోవాలంటూ ఇద్దరిని పలుమార్లు మందలించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే అంజయ్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని వారు పథకం రచించారు. అనుమానం రాకుండా కొడుకును పలు రకాలుగా అంతమొందించేందుకు లచ్చయ్య ప్రయత్నించాడు. ఆహారంలో మందు కలపాలనుకున్నా సాధ్యం కాలేదు. తన వల్ల కాదని భావించి తన స్నేహితుడి సాయం తీసుకున్నాడు తండ్రి లచ్చయ్య. వారికి సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా 1,25,000 ఇచ్చాడు. అంజయ్యను ఊరి చివరున్న కెనాల్ సమీపంలోకి పిలిపించి అక్కడ ఆయనకు మద్యం తాగించారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత కెనాల్లో పడేశారు. ఈ నెల 5న కాలువలో మృతదేహం దొరికింది. అంజయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు రామడుగు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అంజయ్య కనపడకుండా పోయినప్పటికీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. లచ్చయ్య అంజయ్య భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు వారిని విచారించగా నిజం బయటపడింది. సుపారీ కింద మిగిలిన డబ్బుల కోసం నిందితులు లచ్చయ్య ఇంటికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులైన లచ్చయ్య, శిరీష, రవి, కోటేశ్వర్, అబ్రార్లను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. గాదె అంజయ్య యొక్క భార్యకును వాళ్ళ మామయ్య గారికి ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నదని, అదేవిధంగా ఇతను 2017 నుంచి 2019 వరకు ఇతను దుబాయ్కి వెళ్తాడు. అబ్రాడ్కి వెళ్ళిన సమయంలో వీళ్ళిద్దరికి ఇంటిమసీ పెరుగుతుంది. అదే ఈ విషయం తెలుసుకొని అక్కడి నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఈ విషయాలు తెలిసిన తర్వాత ఈ డిసీజ్డ్ తండ్రిని బాగా మందలిస్తాడు, కొడతాడు, బెదిరిస్తాడు. ఇటు విషయాలు వాళ్ళ బావకు కూడా చెప్పుకున్న తర్వాత వాళ్ళ పద్ధతిలో మార్పు రాకపోయేసరికి ఇతను హరాస్మెంట్ తట్టుకోలేక మామయ్య ఏం చేస్తాడంటే గాదె లచ్చయ్య వాళ్ళ తండ్రి, డిసీజ్డ్ తండ్రి గాదె లచ్చయ్యను శిరీష వీడి భార్య, డిసీజ్డ్ భార్య, ఇద్దరు కలిసి ఎట్లయినా ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి